కవిత గారు పార్టీ మీరని చెప్తున్నారు. బీసీ నినాదం అనిపించి పార్టీకి సంబంధించి పార్టీకి ఓనర్షిప్లో నేను భాగస్వామిని అని చెప్పుకున్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే బీసీ రిజర్వేషన్లు బీసీ నినాదాన్ని వినిపిస్తున్న కవిత కూడా బయటకు వస్తుందా? అసందర్భమైన ప్రశ్న కదా. నేనేమంటున్నా అంటే నాకు పార్టీతో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా ఉంటే నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్నా. మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. పార్టీతో డిస్టర్బెన్స్ లేదని కవిత చెప్పగలరా? నిజాయితీగా చెప్పగలరా? మీకు ఏం బీసీ రిజర్వేషన్ల విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కానీ పార్టీతో మీకు విభేదాలు లేవా? మీ పార్టీ నాయకత్వంతో మీరు కలిసి పనిచేస్తున్నారా అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తా బ్రదర్, నాకు చిన్న ప్రాబ్లం ఉండే. ఆ లెటర్ అనేది ఎవరు లీక్ చేసిరో చెప్పమని చెప్పినాను నేను పార్టీకి. ఎవరు లీక్ చేసినో వాళ్ళని పట్టుకునే వరకు నేను దూరంగా ఉంటున్నా. అది పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తుంది కదా. వాళ్ళ పార్టీ ఇంకా ఆలోచిస్తున్నారు. పార్టీ మేబీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏం అనుకూలంగా చేస్తున్నారో. లెట్ దెమ్ డిసైడ్ అండ్ టెల్ మీ కదా. అంతకుమించి నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు. మీరు మీ లెటర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, అనేక అంశాలు మీరు కేసీఆర్ గారితో చర్చించుంటారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా. పార్టీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని బయటకు పంపండి. ఇంతకు తప్ప నాకు ఏం కంప్లైంట్ లేదు పార్టీతో. అది వెన్ ఎవర్ పార్టీ డిసైడ్స్.